శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు చదువుకోవటానికి ధ్యానించడానికి దేవుడి నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనము. నా దోషమును కప్పుకొనిక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులను గమనించండి. పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగానే చేసినటువంటి వాగ్దాన ప్రకారంగా సత్యస్వరూపమైనటువంటి ఆత్మను ఈ భూమికి పంపాడు. అందుకే అన్నాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను గూర్చి, అంటే పరిశుద్ధాత్మ మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకంలో తెలియచేస్తాడని ఈ లోకంలో ఉండగానే తెలియజేశాడు. పరిశుద్ధాత్మ ప్రపంచంలోని ప్రజలందరితో వారి వారి పాపాలను అంగీకరింపచేయడానికి, ఒప్పింప చేయడానికి, తీర్పును గురించి హెచ్చరించడానికి వచ్చాడని వాక్యం తెలియజేస్తోంది. అయితే దురదృష్టవశాత్తు చాలామంది ఉపదేశకులు, సువార్థికులు, సంఘ సేవకులు, సంఘ కాపరులు వాక్య సందేశాన్ని వారి ప్రసంగాల్లో కొంచెం తక్కువగా చెప్పటం విచారించుకోవలసిన విషయం అండి. సత్యస్వరూపమైనటువంటి ఆత్మ మన పాపములను ఒప్పింపజేసి యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరింపచేయడానికి తెలియచేయాలి. ఆయన మార్గంలో, ఆయన సత్యంలో, ఆయన జీవంలో నడవడానికి మనుషులందరి పట్ల ఒక అవగాహన పుట్టించాలి. క్రిస్మస్ పండుగ అంటే ఏంటి? అందరినీ సహాయం చేస్తూ, అందరినీ ఏకం చేస్తూ, విశేషంగా సువార్తను ప్రకటించడం ఒక ప్రాముఖ్యమైన అంశంగా పెట్టుకోవాలి. క్రీస్తు యొక్క జననం గురించి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికే కదా, వారి పాపాలను ఒప్పింపి చేయడానికే కదా, వారు అవినీతి మార్గములను, దొంగ మార్గములను, త్రాగుడు బానిసల నుండి తప్పించి నీతికరమైన మార్గంలో జీవించి పరలోకానికి సొంతం చేయడానికి కోసమే కదా ఆయన వచ్చాడు. వచ్చి తాను లేఖనంలో ఏదైతే చెప్పావో వాటన్నిటిని నెరవేర్చినటువంటి దేవుడు అండి. ఈరోజు కూడా ఇంకా ఎంతోమంది క్రీస్తుకు దూరంగా ఉన్నటువంటి వారు, సొంత రక్షకునిగా అంగీకరించాలన్నటువంటి వారి నిమిత్తమై ఈ సంవత్సరంలో కూడా మనం ఒక గొప్ప ప్రణాళికగా అనేక మందిని ప్రభు వైపు తిప్పేవారిగా ఉండాలి. వారి పాపములను ఒప్పింపజేసి నిజ రక్షకుని సొంత రక్షకునిగా అంగీకరించే వారుగా తయారు చేయాలి. అట్టి కృప మనందరి బాధ్యత అని నేను నమ్ముచున్నాను. ప్రార్థించండి, పరిచర్య చేయండి, క్రీస్తుకి సాదృశ్యంగా జీవించండి. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయన. ఒప్పుకొని నీ నిత్యమైన జీవితానికి మేమందరూ కూడా వారసులగున్నట్లుగా ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు తెలియజేస్తున్నందుకే, మీరు కనికరిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.